జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మనకి రెడ్ క్యారెట్స్ మార్కెట్లో దొరకడం ఇంకా తగ్గింది. సో కంప్లీట్గా అది మళ్ళీ వెళ్ళిపోయేలోపు ఇంకొక రకం క్యారెట్ ఖీర్ చేయాలని అనుకున్నాను అనమాట. సాధారణంగా క్యారెట్ కన్వర్ట్ మనం చేసేది ఏంటంటే అదే గాజర్ హల్వా చేసేస్తుంటాం కదా. సో అది ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా. ఈసారి ఖీర్ చేద్దాం, అది కూడా విత్ సమ్ రైస్ అన్నమాట. అది చాలా బాగుంటుంది, క్రీమీగా వస్తుంది రైస్ వేయడం వలన. అది బాస్మతి అయితే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అందుకని నేను బాస్మతి రైస్ ఒక 2.5 టేబుల్ స్పూన్స్ తీసుకుని ఒకటి 2 సార్లు కడిగేసి నీళ్ళలో నానబెట్టాను. అదే టైంలో కొంచెం జీడిపప్పు కూడా నానబెట్టుకున్నాను అనమాట, కొంచెం థిక్గా రావడం కోసము. మళ్ళీ మన థిక్నెస్కి కార్న్ఫ్లోర్ కానీ ఏది కలపక్కర్లేదు. నేను జస్ట్ టూ లాస్ట్ గాజర్లు 2 ఉన్నాయి. 2 కప్పులు వస్తుందేమో చాలే అనుకున్నాను. బట్ మీరు నమ్మరు, ఆల్మోస్ట్ 5 కప్స్ ఖీర్ వచ్చింది. రైస్ కూడా వేసాం కదా అందువల్ల. సో ఇదంతా మనం కడిగి పీల్ ఆఫ్ చేసాను. పీల్ చేశాక గ్రేట్ చేస్తున్నాను అనమాట. మరీ ఫైన్గా కాకుండా అలానే మరీ మోటాగా కాకుండా మీడియం సైజు గ్రేట్ చేసుకుంటే మనకి తింటున్నప్పుడు కూడా కొంచెం అది అలా నోట్లోకి ఇలా లచ్చాలాగా వస్తుందన్నమాట. సో అలానే మిక్సీలో వేసేస్తే బాగుంటుంది ఆ టెక్స్చరు. సో ఇది కొంచెం పెయిన్స్టేకింగ్లీ గ్రేట్ చేయవలసిన పని. ఇది ఫుడ్ ప్రాసెసర్లో వేయచ్చు, బట్ 2 ఉన్నాయి కదా అని వేయలేదు. కేజీ చేస్తాను హల్వా, అలాంటప్పుడు ఫుడ్ ప్రాసెసర్లో వేసేస్తాను, అప్పుడు ఈజీ అవుతుంది అనమాట. ఈ రెండిటికి పెద్ద ఉందిలే, మళ్ళీ ఆ జార్లు అవన్నీ కడుక్కోవడం పెద్ద పనే కదా అని చెప్పి సింపుల్గా ఇలా గ్రేట్ చేస్తాను అనమాట అండి. అదిగో అలా మీడియం సైజులో కట్ అవుతుంది అనమాట. ఆ గ్రేటర్ అంత బుజ్జిది ఉంది చూసారా, దానికి ఒక స్టోరీ ఉంది. అది నా పెళ్ళైనా వితిన్ 6 months లోపలే కొనుక్కున్నాను. ఒరిస్సా ఐఎన్ఎస్ చిల్కా, అక్కడ ఫస్ట్ పోస్టింగ్ మా వారిది. అంటే నా పెళ్ళే వాళ్ళకి ఆయన అక్కడ ఉన్నారు. ఫస్ట్ పోస్టింగ్ కాదు, నాది ఫస్ట్, నేను జాయిన్ అయ్యాను అక్కడ ఆయన్ని. అప్పుడు అది ఎవరింట్లోనో గాజర్ హల్వా ఫస్ట్ టైం తిన్నాను, నార్త్ ఇండియన్స్ ఇంట్లో. వెంటనే అది గ్రేట్ చేయాలి అంటే వెళ్ళి కొనుక్కున్నాను. ఆ గ్రేటర్ కాస్ట్ ఎంతో తెలుసా అండి? 5 రూపీస్ నేను తీసుకున్నప్పుడు. అది ఇప్పటి వరకు నడుస్తుంది అనమాట. సో ఈ నానబెట్టిన బాస్మతి రైస్లోంచి కొంచెం తీసుకుని మనం మిక్సీలో వేసి నీళ్లు పోయకుండా జస్ట్ పల్స్ మోడ్లో కొంచెం ఇలా రవ్వలాగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం రైస్ మనం పక్కన పెట్టాము. ఇప్పుడు మళ్ళీ తక్కువ గాజర్ కదా, అందుకని చిన్న కడాయి తీసుకున్నాను నేను. అందులో నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగాక మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఏం చేసినా ముందు డ్రై ఫ్రూట్స్ అయితే మనకు అవసరం కదా. నేను కిస్మిస్ జీడిపప్పు వేసానండి. నాకు గాజర్ హల్వాలో కానీ ఖీర్లో కానీ కిస్మిస్ మధ్యలో వస్తుంటే చాలా ఇష్టం. అక్కడక్కడ కొంచెం తీగా జీడిపప్పు కమ్మగా తగులుతుంది కదా, బాగుంటుంది నోటికి. అందుకని ఇదిగో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుని ఫ్రై చేశాను అనమాట. కొంచెం టైం పడుతుంది, డైరెక్ట్ ఫ్రిడ్జ్లోంచి అప్పుడే తీసానుగా. కొంచెం ఇలా ఉబ్బుతాయి కదా కిస్మిస్లో, ఉబ్బే వరకు అయితే వెయిట్ చేయాలన్నమాట. అందుకని కొంచెం టైం అయితే పట్టింది అవి వేయించడానికి. ఇదిగో అలా ఉబ్బిన తర్వాత తీయాలి. అవేం ఉండవు, 2 minutesలోనే మళ్ళీ ఫ్లాట్ అయిపోతాయి అవి. బట్ అవి వేగాయి అన్నది మనకు తెలియడానికి అలా ఉబ్బే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే క్యారెట్ వేసేసాను. వేసి జస్ట్ క్యారెట్కి అంతా నెయ్యి పట్టేటట్టు ఒక 2 minutes కలుపుకుంటే చాలు. కొంచెం ఫ్రై అవుతుంది, కొంచెం ఆ నెయ్యి మొత్తం అంతా పడుతుంది అనమాట. అదే ఎక్కువ క్యారెట్ ఉందనుకోండి, 1 kg అనుకోండి, అప్పుడు 2 minutes సరిపోదు. అవి చక్కగా 5 to 6 minutes పాటు వేయించాల్సిందే. ఇప్పుడు తక్కువ క్వాంటిటీ కాబట్టి నాకు జస్ట్ 2 minutesలో ఫ్రై చేయడం అయిపోయింది. క్యారెట్ అంతా ఒకసారి ఆ నేతిలో అలాగా దానికి కోటింగ్ లాగా రావాలి క్యారెట్కి. చిన్నగా కలర్ కూడా మారుతుంది అనమాట. ఇప్పుడు అప్రాక్సిమేట్గా పోసానండి పాలు, నేనేం కొలవలేదు, జస్ట్ పెద్ద గ్లాసుడు పోసానేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే క్యారెట్ తక్కువే ఉంది కదా, అవసరం ఉంటే మళ్ళీ పోసుకోవచ్చు. పెద్ద కొలత పెట్టి కొలిచేసి అయితే ఏం పోయలేదు, మొత్తం అంతా మునిగే వరకు పోసాను. పోసి ఒక 2 minutes అయితే కొంచెం ఉడికే వరకు ఉంచే, అప్పుడు ఆ బియ్యం ఏదైతే మనం లైట్గా గ్రైండ్ చేసాం రవ్వలాగా వచ్చేటట్టు అది కలిపాను అనమాట. కొంచెం మీడియం హీట్లో పెట్టుకుని, మరి హైలో పెడితే మాడిపోతుంది కదా. పాలతో ఉన్నది ఏమైనా మాడిందంటే ఇంకా తినలేము, అది పారేయవలసిందే.
అదొకలాంటి వాసన వచ్చేస్తుంది, కాటు వాసన అంటారు మన వాళ్ళు. సో ఈ బియ్యంది ఎందుకు అలా అలా చేయడం అంటే డైరెక్ట్గా నానబెట్టిన బాస్మతి రైస్ వేసేస్తే అవి కూడా క్యారెట్ అంత పొడుగ్గా అన్నం మెతుకుల్లాగా కనబడతాయి కదా, అలా అన్నం మెతుకుల్లా కనబడితే బాగుండదు. అందుకని దాన్ని కొంచెం అలా రవ్వలాగా గ్రైండ్ చేసాం అనమాట. అన్నం పరవాణంలో క్యారెట్ వేసినట్టు ఉంటుంది, అప్పుడు చూడ్డానికి బాగుండదు, ప్రజెంటేషన్ బాగుండదు. అది కూడా ఇంపార్టెంటే కదా రుచితో పాటు. సో అది వేసి కొంతసేపు ఉడికించానులేండి. ఇప్పుడైతే ఈలోపు మనం ఆ మిగతా బియ్యం కొంచెం ఉంచాం కదా, ఒక స్పూన్ నానిన బియ్యమును ఈ జీడిపప్పు, కొంచెం దానికి సరిపడా పంచదార, కొంచెం పాలు వేసి థిక్గా క్రీమీగా ఆల్మోస్ట్ ఒక మిల్క్ మేడ్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అలా మళ్ళీ మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే జీడిపప్పుతోటి కూడా బైండింగ్ లాగా పనికొస్తుంది, ఈ బియ్యం గుద్ది కూడా మనకి బైండింగ్ పనికొస్తుంది. షుగర్ కూడా ఇంకా మళ్ళీ అందులో వేసి మెల్ట్ చేయక్కర్లేకుండా ఇందులోనే గ్రైండ్ చేసి వేసేసుకోవచ్చు. ఇవన్నీ నలగడానికి కొంచెం పాలు పోయాలన్నమాట. పాలు పోసి తిప్పేయచ్చు. ఒకవేళ అప్పుడు మనం వేసుకుని షుగర్ తక్కువ అయింది అని ఒకవేళ అనిపించింది అనుకోండి, అని మళ్ళీ మనం ఆ ఖీర్లో డైరెక్ట్గా షుగర్ వేసుకొని కలుపుకోవచ్చు. వేడి మీద చాలా తొందరగానే కరిగిపోతుంది. నేనైతే ఒక 5 స్పూన్స్ వేసానా, సరిపోలేదు, తర్వాత మళ్ళీ ఇంకో 3 స్పూన్స్ వేసాను అనమాట. మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువే తింటాం, అలా అని మరీ పిచ్చికి పెట్టట్టు కాదు, అలా అని అసలు వేసారా లేదా అన్నట్టు కాదు, కొంచెం మీడియం ఆ టైప్లోనే తింటాం అనమాట. అది గ్రైండ్ చేసి కొంచెం పాల చొక్క ఎక్కువ పడింది నా చేతిలోంచి, లేకపోతే ఇంకొంచెం గట్టిగా ఉన్నా కూడా పర్వాలేదు, దానివల్ల నష్టమేం లేదు. ఎలాగా థిక్ అయిపోతుంటే మనం అందులో బియ్యం ఉంది కాబట్టి తొందరగా థిక్ అయిపోతూ ఉంటుంది. అందుకనే నేను పాలగిని పక్కనే పెట్టుకున్నా, అవసరం వస్తే మళ్ళీ పోయొచ్చాను, అలా పోసాను కూడా. ఉడకాలి కదా, సరిగ్గా ఉడకకుండా మనం తీయలేము, ఈ లోపలేమో దగ్గర పడుతుంది. సో ఇంకొక 1/2 గ్లాసుడు పాలైతే పట్టాయన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఈ జీడిపప్పు, ఈ పంచదారది ఇవన్నీ వేసాం కదా, అవన్నీ కూడా మళ్ళీ మంచిగా కలిసేటట్టు ఆల్మోస్ట్ ఒక 2 to 3 minutes మళ్ళీ బాయిల్ చేశాను. అప్పుడు ఇలాచీ వేసేసి స్టవ్ ఆఫ్ చేశాను అనమాట. అదిగోండి ఖీర్ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ, చాలా టేస్టీగా వచ్చింది నిజానికి. ఇగో ఈ కప్స్లో కొంచెం పోసి సెట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశాను అనమాట. ఎండాకాలం వచ్చింది కాబట్టి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేస్తే చల్లగా తినడానికి బాగుంటుంది. మేమందరం డిన్నర్ అయిన తర్వాత తిన్నాము. నేను సాయంత్రం చేసి ఉంచాను, కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట, గార్నిష్ చేసి. ప్రస్తుతం అయితే పొగలు వస్తుంది కదా, ఒక అరగంట ఆగితే చల్లారింది. అప్పుడు కొంచెం ఇలాగా ఈ మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్, వాటితోటి గార్నిష్ చేశాను. ఇదే మా వాళ్ళు ఎక్కువ 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 అంటున్నారు, ఇద్దరిద్దరు షేర్లు చేసుకొని తిన్నారు వాళ్ళు. అంటే కొంచెం డిన్నర్ మంచిగా హెవీగా చేసినట్టున్నారు దాంతో. సో వాట్ ఎవర్, ఫైనల్లీ మన గాజర్ మళ్ళీ వెళ్ళిపోయేలోపు ఓసారి ఇది ఖీర్ అయితే చేసేసుకున్నాం. చాలా టేస్టీగా వచ్చింది. మీలో ఎవరైనా చేయాలనుకుంటే తప్పకుండా చేసుకోండి, పెద్ద కష్టమైన రెసిపీ అయితే కానే కాదు. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.